ఎంతమంది ఫోన్ చేశారు పోలీసులు ఇప్పటి వరకు మీకు? చేశారు, ఒక 2-3 దాకా చేశారు. ఏమంటున్నారు? అదే ఒకసారి వచ్చి కలవండి అని చెప్పేసి మన ఏమంటారు పారాడైజ్ దగ్గర వాళ్ళ ఆఫీస్ ఏదో ఉందంట. ఎందుకు సార్ అని అడిగాను. చెప్పాడు, ఆ రికార్డు కూడా మీకు పంపించాను, మన ఛానల్ కూడా వేసినట్టున్నాడు. వాళ్ళు ఎవరో టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు, మేము ఇన్స్పెక్టర్ సార్ ఈ రోజు కూడా చేశారు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నారు? అదే నేను టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా, సార్ రమ్మంటున్నాను. ఏం సార్ నేను చేసిన నేరం ఏంటి, నా సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉంటే కనుక చెప్పండి, వస్తాను. మీ పేరు ఏం పేరు అని అడిగా. నిజంగా వాళ్ళు పోలీసులు అయితే పేరు చెప్పడానికి ఎందుకు భయపడతారు? నేను వాళ్ళు ఏం చేసినా రికార్డ్ చేసి బయట పెడుతున్నాను కాబట్టి ఏదో వాళ్ళ పైనుంచి ఏదో ఒత్తిడి ఉన్నట్టుందన్న వాళ్ళకు. సో దాంట్లో బాగా చేశారు. ఒక ప్రాంతము ఒక ఊరు లేకపోతే ఇంకేదన్నా దాని గురించి మాట్లాడితే ఒక విధానంగా ఉంటది అన్న. కానీ మీరు ఒక వర్గాన్ని, ఒక కులాన్ని దాన్ని ఉద్దేశించి మీరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, గో బ్యాక్ అంటున్నారు. అంటే ఇది చాలా సెన్సిటివ్ అంశం కదా, తప్పు. ఒక కమ్యూనల్ వార్కి దారి తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే మీ ఛానల్ వేదికగా ప్రజలకు కూడా విషయం వెళ్ళాలి కన్నా. మేమేమంటున్నాం అంటే నార్త్ కల్చర్ గో బ్యాక్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్ అంటున్నాం. మనుషుల్ని వెళ్ళిపోమంటలే అన్న. ఇప్పుడు ఆంధ్ర పెత్తందారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా మనం కొట్లాడినాం కానీ ఆంధ్ర మనుషులకు కాదు కదా. అధికార వికేంద్రీకరణ కోరుకున్నమే తప్ప మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలను ఎలా కొట్లాడినామో మా కల్చర్ ఈ రోజు దాల్ బాటి, కచోరి, పావు బాజీ, లేకపోతే రకరకాల బంగిడి, గింగిడి, ఇటువంటి పండుగలు ఎక్కడైనా చూసామా? ఎక్కడ చూడలే. ఒక వినాయకుడిని పెట్టుకునే వాళ్ళం. వరవరరావు సార్ లాంటి గొప్ప వాళ్ళు మా ఇంట్లో కూడా వినాయకుడిని పెట్టుకునే వాళ్ళం. మట్టి బొమ్మని చేసుకుని వినాయకుడు పెట్టుకొని దండం పెట్టుకొని కుమరి ఇంటి మీద ఇంత కుడికేసి నీళ్ళల్లో వేసుకుంటాం. దేవుని అందరూ మొక్కోవచ్చు, దండం పెట్టుకోవచ్చు, మతం ఏదైనా సరే, ఎవరు విశ్వాసం. కానీ ఈ రోజు మీరు చూడండి, రోడ్డు పక్కన మొత్తం వినాయకుడు తయారు చేసేటంతా ఎవరుంటారు? మార్వాడీలే ఉంటారు. దాన్ని పోటీ పడటానికి ప్రజలందరూ, అంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది వీళ్ళకు. ప్రతి వ్యాపారంలో దేవుడి కల్చర్ నుంచి, అంటే పూజా సామాగ్రి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి ఆ వ్యాపారంలోకి మార్వాడి జొరబలేరు. మేమేమంటున్నాం అంటే ఒక ప్రాంతీయవాదులుగా కంసాలీలు ఉన్నారు, పంచవృత్తులు ఉన్నారు, వడ్ల బ్రహ్మ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పనిచేసే వాళ్ళు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మా వృత్తులు మొత్తం ధ్వంసం చేశారని చెప్పి విశ్వకర్మలు మీ మన ఛానల్లో వీడియోలు కూడా వచ్చాయి. ప్రతి ఒక్కరు కోమటంలో వృత్తి ధ్వంసం అయిపోయింది, కుమరంలో వృత్తి ధ్వంసం అయిపోయింది. చెప్పులు మాది కూడా నువ్వు అని, మాది కూడా నవ్వమని సరే, చెప్పుల కంపెనీలు మాత్రం మా రోడ్డు పెట్టుకుంటాడు. మరి మా ప్రాంతం వాళ్ళు మేము పెట్టుకునేటువంటి అవకాశం లేదా? బాల్ ఠాక్రే